కనికాపురది ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవాయ నమః. శ్రీ సత్యదేవాయ నమో నమః. కథా ప్రారంభం. ఏకదానైమిషారణ్యేర్దయ సౌరికాదయః పత్రఛర్మణయ సర్వే సూతం పౌరాణికం ఖలు. పూర్వకాలమున నైమిషము అనేటువంటి మహారణ్యములో సౌనికా ఋషులందరూ కూడా సూత మహామునితో నమస్కరించి ఒక ప్రశ్న వేశారు. ఆ ప్రశ్న ఏమనగా, సూతా మహానుభావ, భూలోకంలో ఉండేటువంటి మానవులు మనస్సులందరి కోరిక నెరవేరుట వ్రతములు చేయడం చేతనా, తీర్థయాత్రలు చేయడం చేతనా, లేఖను దానధర్మములు ఆచరించడం చేతనా, దేని చేతను మానవుడు కోరుకునే కోరికలు తీరుతాయో అందుకే ఏదైనా చిన్న ఉపాయం నిలబడి అని ప్రార్థించారు. సూత మహాముని చెప్తున్నారు, ఓ సౌనికా ఋషీశ్వరుడా, మీరు నన్ను అడిగిన ఇదే ప్రశ్నను పూర్వకాలంలో వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుని నారద మహాముని అడిగి ఉన్నారు. ఆ వృత్తాలను చెబుతున్నాను, శ్రద్ధగా వినవలసింది. ఒకనొక సమయంలో లోక కళ్యాణకారుడైన నారద మహాముని స్వర్గమధ్యాది లోకములు కూడా తిరుగుచు విష్ణు సందర్శనార్థమై వైకుంఠానికి వెళ్ళారు. శ్రీ మహావిష్ణువుతోటి నమస్కరించారు నారద మహాముని. శ్రీ మహావిష్ణువు సంతోషించిన నారద, నీవే జరుగుతున్న కారణమేమి? నీ మనస్సులందరి కోరిన చెప్పు, తప్పకుండా నెరవేరుస్తానని అభయించారు. అందుకు నారద మహాముని చెప్తున్నారు, మహానుభావ, మార్గమధ్యంలో భూలోకానికి వెళ్ళాను. భూలోకంలో ఉన్న జనులు అనేకమైన పాపకర్మములు ఆచరిస్తూ దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఆ మానవులు ఆ కష్ట శ్రీ మహావిష్ణువు సంతోషించిన నారద, మానవుడు శ్రేయస్సు కోరిన వారిని చక్కని విషయమే అనేది. అందుకు ఉపాయం కలదు. సత్యనారాయణుడు అని పేరు గల భగవంతుడు యొక్క వ్రతము కలదు. ఆ వ్రతాన్ని గనక మానవుడు ఆచరించిన దుఃఖ సుఖముల కూడా విముక్తి కలిగి స్త్రీలకు పరిపూర్ణమైన సౌభాగ్యం, యోగ్యమైన సంతానము కలుగుతుంది. ఈ స్వామి వ్రతాన్ని మాఘమాసమందు కానీ, వైశాఖ మాసమందు కానీ, కార్తీక మాసమందు కానీ, ఏకాదశి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, యస్మిన్ కస్మిన్నిలో మధ్యో భక్తి శ్రద్ధా సమన్విత, ఎప్పుడైనా సరే, ఏ రోజైనా సరే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించవచ్చు. ఈ వ్రతాన్ని చేయవారు మరునాడే ప్రాతకాలమునే లేచి కాలకృత్యాన్ని నేర్చుకునే శుచి అయి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి ఆ వ్రతాంతరమున బాగుగా పడిన అరటి పళ్ళు, గోధుమలుగా పంచదార, ఆవు పాలు, సుగంధ ద్రవ్యములతో తయారు చేసిన ప్రసాదాన్ని సత్యనారాయణ స్వామికి నివేదనగా చేయాలి. ఆ తదనంతరం సుఫలము అనేటువంటి మంత్రపూర్వకంగా వ్రతానంతరమున నవగ్రహ శాంతికి, వ్రత శాంతికి, బ్రాహ్మణ శాంతికి కూడా చేయించిన బ్రాహ్మణులకు ఒక అన్నదాన రూపేణ, వస్త్రదాన రూపేణ, సంపూర్ణ దాన రూపేణ దానధర్మములు ఆచరించి అత్యంత భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రత ప్రసాదం స్వీకరించాలి. బ్రాహ్మణ ఆశీర్వచనం పొందాలి. సత్యనారాయణ స్వామి అనుగ్రహం చేతను అలా ఎవరైతే చేస్తారో వారందరూ కూడా ఇహమందు సమస్త కోరికలు కూడా అనుభవించి జీవితాంతమున మోక్షానికి చేరుకుంటారు నారద అని వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు నారద మహామునికి తెలిపిన వారాయన. ప్రథమోధ్యాయ సమాప్త. పరమేశ్వరార్పణమస్తు. నమస్కారం చేయండి. భక్తులందరూ ఏకకంఠంతో గోవింద నామస్మరణ చేయండి. గోవిందా.
ద్వితీయోధ్యాయ ప్రారంభ రెండవ అధ్యాయం కథ. కష్టకాశీపురే మే ఆసీన్ ప్రోతిరితన క్షత్రుభ్యాం వ్యాపుడో భూత్వా నిత్యం బహురామభూతని. పూర్వకాలమున అందమైన పుణ్యక్షేత్రమైన కాశీపట్టణంలో సదానందుడు అని పేరుగల వీర బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు నగరంలో ఎన్ని వీధులు తిరిగినప్పటికీ కూడా పిడికిలను భిక్షం లభింపగా బ్రాహ్మణుడు అతి దీనంగా విచారిస్తూ ఉన్నాడు. సత్యనారాయణ స్వామికి అనుగ్రహం కలిగి ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో వెళ్ళి బ్రాహ్మణుడా చింతించదు. సత్యనారాయణ విష్ణు వాంఛితార్థ ఫలప్రద. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి సత్యనారాయణ స్వామి వారు అంతర్ధానమైనారు. బ్రాహ్మణుడు చెప్పిన వ్రతాన్ని ఆచరిస్తామని భక్తి శ్రద్ధలతో సత్యదేవుడి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. అదే సమయమున కాష్ఠక్రేతా సమాగత ఒక కట్టెల కొట్టిడి వెంచమ్మే కూలివాడు బ్రాహ్మణుడు చేయించిన వ్రతాన్ని చూసి ప్రసాదాన్ని స్వీకరించి, సత్యదేవ మహానుభావ, నాకు కట్టెల తప్ప ఏ ఆధారము లేదు. ఈ కట్టెలు ఎంతకైతే విక్రయిస్తానో ఆ ధనాన్ని తీసుకుని వచ్చి నేను కూడా వ్రతాన్ని ఆచరిస్తాను స్వామి అని సత్యదేవుడికి నమస్కారం చేశాడు. సత్యనారాయణ స్వామి అనుగ్రహం వలన ప్రతిరోజు వచ్చే ధర్మం కన్నా రెట్టింపు ధనం వచ్చేసరికి కట్టెల ముగ్గుల వారు కూడా చాలా సంతోషించి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాడు. స్వామి అనుగ్రహం వలన బ్రాహ్మణుడు కట్టెల ముగ్గుల వారు కూడా ఇహమందు సమస్త కోరికలు కూడా అనుభవించి జీవితాంతమున స్వామి దివ్య చరణ సాన్నిధ్యానికి చేరుకున్నవారాయన. ద్వితీయోధ్యాయ సమాప్త. పరమేశ్వరార్పణమస్తు. నమస్కారం చేయండి. భక్తులందరూ ఏకకంఠంతో గోవిందనామస్మరణ చేయండి. గోవిందా. అతః తృతీయోధ్యాయ ప్రారంభ. మూడవ అధ్యాయం కథ. పునరగ్రే ప్రవక్ష్యామి శృణద్ధం సత్తమ. పూర్వకాలమున ఉల్కాముకుడు అని పేరుగల మహారాజు ఉండేవాడు. మహారాజుకి సంతానం లేదు. భద్రశీల అనే నదీ తీరంలో సంతానం కోసం మహారాజు దంపతులు సత్యదేవుడి యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నారు. అదే సమయమున సాధువు అని పేరుగల షాహుకార్ చంద్రకేతు మహారాజు పరిపాలిస్తున్న రత్నసానుపురము అనే పట్టణానికి రత్నాలు వ్యాపార నిమిత్తం వెళుతుండగా మహారాజు చేస్తున్న వ్రతం దగ్గరికి వెళ్ళి, మహారాజా, సంతానం లేకపోవడం నీకే కాదయ్యా, నేను కూడా అష్టైశ్వర్యములు అనుభవిస్తున్నాను. మమాపి సంతతి నాస్తి, నాకు కూడా సంతానం లేదు అని చెప్పి ప్రసాదాన్ని స్వీకరించి వ్యాపారాలు ఉంచుకొని ఇంటికి వచ్చాడు షాహుకారు. షాహుకారు భార్య పేరు లీలావతి. భార్యాభర్త ఇరువురు కలిసి సత్యదేవుణ్ణి ప్రార్థన చేశారు. సత్యదేవ మహానుభావ, మాకు సంతానం కలిగిన తర్వాత నీ వ్రతాన్ని ఆచరిస్తాము స్వామి అని సత్యదేవుడికి నమస్కారం చేశారు. సత్యనారాయణ స్వామి అనుగ్రహం వలన లీలావతి కొద్ది కాలములకే గర్భం ధరించి నవమాసముల నుండి 10వ మాసమున చక్కనైనటువంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. అమ్మాయికి బారసాల సమయంలో కళావతి అని నామకరణ చేశారు. నామకరణ సమయంలో లీలావతి సత్యదేవుడి యొక్క వ్రతం మాట గుర్తు చేసింది. షాహుకారు మాత్రం ప్రియుడా, బారసాల సమయంలో చాలా ద్రవ్యం ఖర్చయింది. అమ్మాయికి మున్ముందు వివాహం చేయాలి. వివాహ సమయంలో ఈ వ్రతంతో పాటుగా ఇంకొక వ్రతాన్ని ఆచరిద్దాము అని సమాధానం చెప్పారు.
కళావతికి యుక్త వయస్సు వచ్చింది. కాంచనము అనే పట్టణానికి వెళ్ళి యోగ్యుడైన, యవ్వనవంతుడైన, గుణవంతుడైన, ధనవంతుడైన షాహుకారు కుమారుడు తీసుకుని వచ్చి తన కుమార్తెను ఇచ్చి కులాచార ప్రకారంగా అంగరంగ వైభవంగా పెళ్లి చేశాడు. పెళ్లి హడావిల్లో ఉండిపోయి సత్యనారాయణ స్వామి వ్రతం మాట మర్చిపోయారు. అల్లుడితో పాటుగా వ్యాపారానికి వెళుతూ ఉండగా సత్యనారాయణ స్వామికి కోపం వచ్చింది. ఈ షాహుకారికి సంతానం కలిగితే నా వ్రతాన్ని ఆచరిస్తున్నాడు, ఆచరించలేదు. తన కుమార్తెకు వివాహం జరిగింది. వివాహ సమయంలో కూడా నా యొక్క మాట మర్చిపోయాడు కాబట్టి మానవుడికి కష్టాలు కలిగితేనే భగవంతుని వారు గుర్తుకు వస్తాడు తలచి ఈ రోజులుగా ఇటు షాహుకాలకి, భార్యలకి కూడా కొన్ని కష్టములు కలుగుగాక అని సత్యదేవుడు శాపమిచ్చాడు. శాప ప్రభావం చేత అల్లుడు మామలిద్దరూ కూడా రత్నసానపురము అనే పట్టణంలో వ్యాపార నిమిత్తం అడుగుపెట్టారు. నిద్రిస్తున్న సమయంలో స్వామి మాయా ప్రభావం చేత కొందరు మాయ దొంగలు రాజభటులు చూస్తూ ఉండగా ధనాగారంలో ప్రవేశించి ధనాన్ని అపహరించి ఎక్కడైతే షాహుకాలు పడుకుని ఉన్నారో అక్కడ విడిచిపెట్టి మాయ దొంగలనగా మాయమైపోయారు. వెంబడి ధర్మోత్తర రాజభటులు వీరి వద్ద ధనాన్ని తోటి వీరే దొంగలని భావించి ధనంతో పాటుగా షాహుకాలిద్దరిని కూడా కారాగారంలో బంధించారు. శాప ప్రభావం చేతను భార్యులైన లీలావడ కళావతులు కూడా తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి మారు వస్త్రం లేక కళావతి ఆకలిగా ఉందని సత్యవ్రతం జరుగుతున్న గృహానికి వెళ్ళి ముందుగా ప్రసాదం స్వీకరించి కాస్త ప్రసాదం తన తల్లికి కూడా పట్టుకొచ్చింది. లీలావడు కూడా వ్రత ప్రసాదాన్ని భక్తి శ్రద్ధలతో స్వీకరించింది. ప్రసాద మహిమ చేతం లీలావతికి పూర్వ వృత్తాంతమంతే కూడా ముట్టుకు వచ్చి కళావతి చెప్తున్నారు, అమ్మా కళావతి, సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించకపోవడం వలన ఇటువంటి కష్టాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పి లీలావడ కళావతులు సత్యదేవుడి యొక్క వ్రతాన్ని ఆచరించి స్వామిని ప్రార్థన చేశారు. సత్యదేవ మహానుభావ, ఇంతవరకు కూడా మేము చేసేటువంటి తప్పులను క్షమించి నా భర్త అల్లుడు ఎప్పుడైతే వస్తున్నారని క్షేమవార్త వింటాము, మరలా కూడా నీ వ్రతాన్ని ఆచరిస్తాము స్వామి అని సత్యదేవుడికి నమస్కారం చేశారు. సత్యనారాయణ స్వామికి అనుగ్రహం కలిగి ఆ రోజు రాత్రి చంద్రకేతు మహారాజు స్వప్నంలో కనిపించి, మహారాజా, నీ రాజ్యంలోకి ఇద్దరు షాహుకారు వ్యాపారానికి వస్తే దొంగలని భావించి కారాగారంలో పడేశారు. వారు దొంగలు కాదు, నా భక్తులు. వారిద్దరినీ కూడా ప్రాతకాలం నుండి విడిచిపెట్టకపోతే నిన్నోని రాజ్యాన్ని సర్వనాశనం చేస్తాం సుమాని పేసరే. మహారాజు భయపడి వెనువెంటనే షాహుకారుని పిలిపించి వారి వద్ద ఎంత ధనమైతే తీసుకున్నారో అంత కూడా రెట్టింపు ధనాన్ని ఇచ్చి నదీ తీరం వరకు సాగడంపారు. తృతీయోధ్యాయ సమాప్త. పరమేశ్వరార్పణమస్తు. నమస్కారం చేయండి. భక్తులందరూ ఏకకంఠంతో గోవిందనామస్మరణ చేయండి. గోవిందా. అతః చతుర్థోధ్యాయ ప్రారంభ. 4వ అధ్యాయం కథ. మహారాజు ఇచ్చిన ధనాన్ని 2 పడవల్లో వేసుకుని చాలా సంతోషంగా ప్రయాణం వేస్తూ ఉన్నారు. సత్యనారాయణ స్వామికి సందేహం కలిగి ఒక సన్యాసు రూపంలో వెళ్ళి, షాహుకారు, ఈరోజు ఏకాదశి మహాపర్వం, సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిగా అనుకుంటున్నాను, కొంత ధన సహాయం చెయ్యండి అడిగారు. షాహుకారు మాత్రం ఓ సన్యాసి,
సహస్రాభిగంచైవ వర్తతే తరుణం మమ. మా పొలంలో ఉన్నటువంటివి ఆకులు తీగలు, ఇవి మా గ్రామంలో వ్యాపారం చేస్తామని చెప్పేసరికి సన్యాసు రూపంలో ఉన్న స్వామి తథాస్తు అని శపించి ఆ నది ఒడ్డున విశ్రాంతి తీసుకుంటున్నాడు. ధనాన్ని చూసేసరికి ఆకులు తీగలతోటి షాహుకారు గురించి చెప్పాడు. కొంతసేపటి తెలుగు తెచ్చుకొని అల్లుడు మామడిద్దరు కూడా సన్యాసి దగ్గరికి వెళ్ళి, ఓ సన్యాసి, మా తప్పులను క్షమించండి, మా ధనం మాకిచ్చేయండి అని ప్రార్థించారు. దయా హృదయుడు సత్యనారాయణ స్వామి వారు కాబట్టి ఎక్కడ ఉన్న ధనం అక్కడ ఉండినట్లు అభయించారు. షాహుకారులు చాలా సంతోషించి ఒక దూతను పిలిచి, మా రాక మా భార్యా బిడ్డలకు తెలిపి రామయ్యా అని ఆజ్ఞాపించాడు. దూత వెంటనే వెళ్ళి చెప్పేసరికి వస్తున్నారన్న క్షేమవార్త వినగాని అనుకున్న ప్రకారం లీలావడ కళావతులు సత్యదేవుడు యొక్క వ్రతాలని ప్రారంభించారు. భక్తులను చూడాలి అనేటువంటి తొందరలో లీలావుడు ముందుగా వ్రతాన్ని ముగించుకొని నదీ తీరానికి వెళ్ళింది. కళావుడు కూడా తొందరలో ప్రసారం జరగకుండా నదీ తీరానికి వెళ్ళేసరికి సత్యనారాయణ స్వామికి కోపం వచ్చింది. ప్రసారం జరగకుండా వచ్చిన వల్ల కళావుడు చూస్తూ ఉండగానే భక్తతో ఉన్న పడవను నీటిలో ముంచి వేశాడు స్వామివారు. ఆ దృశ్యాన్ని కళావుడు చూసి పతిలేని జీవితం స్త్రీలకు వృధా అనుకొని నీటిలో ప్రాణత్యాగం చేసుకునే సమయంలో ఆకాశవాణి రూపంలో శ్రీమన్నారాయణమూర్తి వారు చెబుతున్నాడు, అమ్మా కళావతి, ప్రసారం జరగకుండా వచ్చడం వలన ఇటువంటి కష్టం సంభవించింది అని చెప్పగానే కళావతి ఇంటికి వెళ్ళి పునఃపూజ ఏర్పాటు చేసుకొని ప్రసాదాన్ని స్వీకరించి నదీ తీరానికి వచ్చేసరికి తన భర్త పడవ కూడా పైకి చేరి ఉన్నారు. షాహుకారు ఇంటికి వెళ్లకుండా నది ఒడ్డునే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాడు. ఇహమందు ప్రతి మాసమందు ప్రతి సంవత్సరమందు సత్యవ్రతాలు ఆచరిస్తూ ఇహమందు సమస్త కోరికలు కూడా అనుభవించి జీవితాంతమున స్వామి దివ్య చరణ సాన్నిధ్యానికై చేరుకున్నవారాయన. చతుర్థోధ్యాయ సమాప్త. పరమేశ్వరార్పణమస్తు. నమస్కారం చేయండి. భక్తులందరూ ఏకకంఠంలో గోవిందనామస్మరణ చేయండి. గోవిందా. అత పంచమోధ్యాయ ప్రారంభ. 5వ అధ్యాయం కథ, ఆఖరి కథ. పూర్వకాలమున తుంగధ్వజుడు అని పేరుగల మహారాజు ఉండేవాడు. మహారాజుకి 100 మంది సంతానం. ఒకనాడు మహారాజు అరణ్యానికి వెళ్ళి అరణ్యంలో ఉన్నటువంటి క్రూరమృగాలను కూడా వేటాడి వేట ఆయాసము చేత ఒక చెట్టు నేల కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. అదే సమయమున కొందరు గోపాలకులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి ప్రసాదాల పట్టుకు వెళ్ళి, మహారాజా, అన్నవర వాసుడు సత్యదేవుడి యొక్క వ్రతాన్ని ఆచరించాం, వ్రత ప్రసాదం స్వీకరించండి అని ప్రార్థించాడు. మహారాజు మాత్రం, నేను చూస్తే మహారాజుని చక్రవర్తి, గోపాలుడు తెచ్చిన ప్రసాదం మహారాజు తినడమా అని చెప్పి ప్రసాదాన్ని అక్కడ విడిచిపెట్టి తన రాజ్యానికి వచ్చాడు మహారాజు. సత్యనారాయణ స్వామి వారికి కోపం వచ్చింది. ఈ మహారాజుకి ఇంత అహంకారమా అని చెప్పి మహారాజు చూస్తూ ఉండగానే తస్య పుత్ర శతం నష్టం ధనం ధాన్యాదికం చేయదు. మహారాజు చూస్తూ ఉండగానే 100 మంది సంతానం కూడా యుద్ధంలో మరణించినట్లుగా తన రాజ్యాన్ని శత్రురాజును ఆక్రమించుకున్నాడు. అది చూసి మహారాజు కింద పడి మూర్తి చెందాడు. కొంతసేపటి తెలివి తెచ్చబడి సత్యనారాయణ స్వామి వ్రత ప్రసాదం విడిచిపెట్టి రావడం వలన ఇటువంటి అనర్థం కలిగింది అని తెలుసుకొని వెంటనే అరణ్యానికి వెళ్ళి
గోపాలుడి చేత్తో మహారాజు ప్రసాదం స్వీకరించి తన రాజ్యానికి వచ్చేసరికి 100 మంది సంతానం కూడా బ్రతికే ఉన్నారు. తన రాజ్యము తన స్వాధీనంలో ఉన్నది. మహారాజు అనుకుంటున్నాడు, దైవ ప్రసాదానికి ఇంత మహిమ ఉంటే అతని యొక్క వ్రతాన్ని ఆచరిస్తే ఇంకెంత ఫలితం కలుగుతుందో అని చెప్పి మరునాడే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాడు. ఇహమందు ప్రతి ఏకాశికి పౌర్ణమికి విడవకుండా సత్యవ్రతాలు ఆచరింపచేస్తూ ఇహమందు సమస్త కోరికలు కూడా అనుభవించి జీవితాంతమున స్వామి దివ్యచరణ సాన్నిధ్యానికై చేరుకున్నవారాయన. ఇది స్కాంద పురాణ రేవాఖండే అన్నవరం క్షేత్రే సత్యనారాయణ స్వామి వ్రతకథాయాం 5మోధ్యాయ సమాప్తః. పరమేశ్వరార్పణమస్తు. నమస్కారం చేయండి. భక్తులందరూ ఏకకంఠంతో గోవిందనామస్మరణ చేయండి. గోవింద. మరొక్కసారి అందరూ ఏకకంఠంతో అనండి. గోవింద.